జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచరణ సేకరణ కమిటీలో సెంట్రల్ ఆఫీస్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా నన్ను జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నియమించారు. సో ముందుగా రైతు సోదరులకి మరియు వారి రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ ఏరువాక పౌర్ణమి నాటి నుంచే రైతులందరూ కూడా భూమాతకి నమస్కరించుకుని మనకు ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాల్ని దేవుడికి నమస్కరించుకుని భూమిలో నాటుతారు. మరి ఇలాంటి అద్భుతమైన రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క మనకి ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఒకటిగా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి నేను ఈ సమాచారాన్ని పూర్తిగా మీ ముందు చేరవేసే ముందు రైతులకు సంబంధించిన మనకి ఆస్పీషియస్ డే కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒక చిన్న కథతో నేను ప్రారంభిస్తానండి. మీ అందరికీ కూడా చైనీస్ బ్యాంబూ అనే ఒక చెట్టు గురించి తెలుసు. అనేక మందికి తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ఈ చైనీస్ బ్యాంబూ అనే ఒక విత్తనం ఎవరైతే వ్యక్తి ఈ చైనీస్ బ్యాంబూని నాటుతాడో అది నాటిన మొదటి సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇవ్వదండి. మొదటి సంవత్సరం అంతా కూడా వాటికి నీరు పోస్తానే ఉండాలి. రెండో సంవత్సరం నీరు పోస్తానే ఉండాలి. మూడో సంవత్సరం నీరు పోస్తానే ఉండాలి. చూసే ప్రతి ఒక్కడికి కూడా ఇదేంటి, ఈ మనిషి ఏం చేస్తున్నాడు, దేన్ని నాటాడు, ఫలితం రావట్లేదు, ఇతనికి ఏమన్నా అసలు అంటే మా మైండ్ ఉందా లేదు, అసలు దీనివల్ల ఫలితాలు ఉంటాయని చెప్పి అనేక మంది అనుమానించారు. 4వ సంవత్సరం అయినా కూడా ఎటువంటి ఫలితాలు రాలేదు. 5వ సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ చైనీస్ బ్యాంబూ విత్తనం ఏదైతే ఉందో పోసిన ప్రతి నీటి చుక్కను కూడా బలంగా మార్చుకుని 5వ సంవత్సరం తర్వాత నుంచి కూడా 5 నుంచి 6 వారాల సమయంలో దాదాపు 90 నుంచి 100 అడుగులు పైకి ఎత్తుకు ఎదుగుతుందండి. ఆ 90 నుంచి 100 అడుగులు ఎత్తుకు ఎదగడానికి దానికి కావాల్సిన సమయం కేవలం 5 నుంచి 6 వారాలు మాత్రమే. కానీ ఈ రైతు పడ్డ కష్టం ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా? 5 సంవత్సరాల కష్టం. ఈ 5 సంవత్సరాల కష్టం ఎవరికి కనపడదు. ఈ 5 సంవత్సరాల కాలాన్ని చూసే వ్యక్తులు ఏమంటారంటే ఈ రైతు నాటాడు కానీ ఎటువంటి ఫలితాలు రాలేదు అనుకుంటారు. ఎవరైతే ఈ చైనీస్ బ్యాంబూ విత్తనం మొలకెత్తే సమయం నుంచి 5 వారాల పాటు చూస్తారో చాలా అదృష్టవంతుడితను ఏ పని చేయకుండానే 5 వారాల్లో 100 అడుగులు చెట్టుని ఇతను నాటేశాడని చెప్పి అనుకుంటారు. కానీ ఆ రైతు పడ్డ కష్టం 5 సంవత్సరాల 5 నెలలండి. ఈ 5 సంవత్సరాల 5 నెలలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీసుకుంటే కనుక దాదాపు పుష్కర కాలం పాటు 2008 నుంచి కూడా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వ్యవస్థను స్థాపించి ఆ రోజు నాటి నుంచి యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ రోజు ఆయన చేసిన శ్రమ, జనసేన పార్టీని 2014లో స్థాపించిన నాటి నుంచి కూడా ఆయన పెట్టిన కృషి, దానికి ఫలితమే జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21 స్థానాలు గెలవడం. దాని ఫలితమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమూల ప్రాంతాల నుంచి గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి నాలాంటి యువకుల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు మీ ముందు నుంచో పెట్టి నిన్న మీకు సీకే కన్వెన్షన్లు తీసుకుంటే కనుక దాదాపు 825 మందిని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ పిక్ చేసి, అంటే ఏ విధంగా అయితే కనుక ఒక సీడీ యొక్క గుణగణాలను చూసి దాని ప్రొడక్ట్ని చూసి టెస్ట్ చేసి ల్యాబొరేటరీ టెస్టెడ్ అని చెప్పి మనం సర్టిఫై చేస్తామో ఆ విధంగా ఇన్నేళ్ల పాటు టెస్ట్ చేసి యువతీ యువకుల్ని ఆయన ఎన్నుకుని వాళ్ళకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. మరి మీరు తీసుకుంటే కనుక అరకు ప్రాంతం నుంచి బాబురావు అనే ఒక వ్యక్తి మారుమూల ట్రైబల్ కుర్రవాడు, అదేవిధంగా భీమిలి నియోజకవర్గం నుంచి ఒక టీ షాప్ నడుపుకునే శివ అనే వ్యక్తి, తెనాల నుంచి టైలరింగ్ వర్క్ చేసుకునే ఒక శివకుమార్ అనే వ్యక్తి, ఇలా వీళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీలు ఈరోజు మనకి జనసేన పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారు. మరి కాబట్టి ఈ నిర్మాణ బాధ్యతల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేది ఈ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. సో దీంట్లో భాగంగా మనకి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీని నియమించారండి. దీంట్లో కమిటీలో 28 సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు మొత్తం మీద కూడా ఒక అబ్జర్వర్, దాంతోపాటు 3 సీనియర్ నాయకులు, 3 సాధక్ రిప్రజెంటేటివ్స్, దాంతోపాటు 21 మంది సాధక సభ్యులు. సో వీరందరినీ కలుపుకుంటే కనుక ఒక పార్లమెంట్కి 28 మంది సభ్యుల్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సమాచార సేకరణ కమిటీ కింద నిర్ణయించడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లు కూడా ఈ కమిటీ ఆల్రెడీ నిన్న రాత్రికే చేరుకుంది. ఈ రోజు ఉదయం నుంచి అంటే జూన్ 29 నాటి నుంచి కూడా 5 రోజుల పాటు ఈ కమిటీ వాళ్ళు కార్యక్రమాలు పూర్తిగా విధి విధానాలతో పాటు నడుపుతూ ఉంటారనమాట. సో ఈ కమిటీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాన గౌరవంతో వారందరూ కూడా మన కార్యక్రమాలు పాల్గొంటారు. సో వీళ్ళు 5 రోజుల్లో చేయవలసింది ఏంటంటే డే 1 ఈరోజు కాన్స్టిట్యున్సీ యొక్క హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం, ఒక వెన్యూని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ జనసేన పార్టీ యొక్క ముఖ్య నాయకులందరినీ పిలవడం,
మనం ఈ 5 రోజుల పాటు చేసే ప్రక్రియని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి కూడా ఆ పార్లమెంట్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉంటాయో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయో 7 కాన్స్టిట్యున్సీలు కూడా పర్యటించి జనసేన పార్టీ నిర్మాణంలో భాగం కావాలనుకున్న వాళ్ళు, జనసేన పార్టీ కమిటీల్లో ఎవరైతే భాగం అవ్వాలనుకున్న వారు మీ అందరి దగ్గర నుంచి కూడా సమాన అవకాశం కలిగిస్తూ అప్లికేషన్స్ మేము తీసుకుంటున్నాం అనే విషయాన్ని తెలియజేయడం. రేపు డేటు ఉదయం 10 నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తారండి. సో ఈ అప్లికేషన్ ప్రక్రియలో ఒక వెల్కమ్, ఒక రిసెప్షన్ డెస్క్ ఉంటుంది. దానంతరం ఒక 3 డెస్కుల్లో సీనియర్ నాయకులు మరియు సీనియర్ సాధకులు మరియు సాధక సభ్యులందరూ కూడా కూర్చుని ఉంటారు. మరియు ఒక అబ్జర్వర్ డెస్క్ ఉంటుందన్నమాట. సో దీంట్లో మేము ఇచ్చే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ని తీసుకుని దాంట్లో ఉన్న వివరాలన్నీ కూడా వారు ఏ స్థాయిలో పనిచేయాలనుకుంటున్నారు, ఏ వింగ్లో పనిచేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ దానికి అదనంగా వారి దగ్గర జనసేన పార్టీకి కానీ మరి ఏ ఇతర పార్టీలకు కానీ కష్టపడిన విషయాలు ఉంటూ వివరాలు, ఫోటోలు ఉంటే కనుక వాటికి జత చేసి పూర్తి అప్లికేషన్ని ఫిల్ చేసి మాకు మా ఏదైతే అబ్జర్వేషన్ కమిటీ ఉంటుందో అబ్జర్వర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామంటే, ఎలా అయితే ఒక ఎలక్షన్ ఎఫిడవిట్లో మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా అని అడుగుతారో ఆ విషయాల్ని కూడా ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారు దాంట్లో మీ పైన ఏదైనా కేసులు ఉన్నాయా, ఉంటే ఎటువంటి కేసులు ఉన్నాయనే విషయాన్ని కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా కూలంకషంగా తీసుకోబోతున్నారు. నాకు తెలిసి రాజకీయ చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఒక ప్రక్రియ ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టి ఉండదండి. ఏమన్నా ఉంటే కనుక కొన్ని ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా నడుపుతున్నాయేమో కానీ ఒక జనసేన ఒక పొలిటికల్ పార్టీలో ఇలాంటి ఒక ప్రక్రియ తీసుకోవడం ఇదే మొదటిసారి. ఏ అధ్యక్షుడైతే, ఏ పార్టీ వ్యవస్థాపకుడైతే కొన్ని ఏళ్ల పాటు గ్రౌండ్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ఏ విధంగా అయితే ప్రజల్లో మమేకం అవుతాడో అలాంటి వ్యక్తి మాత్రమే సామాన్య కార్యకర్తలు ఒక కష్టం తెలుసుకుని సామాన్య కార్యకర్తల్ని మెంబర్షిప్ దశ నుంచి కూడా లీడర్షిప్ వరకు తీసుకెళ్లే ఒక బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మరి ఇతర పార్టీల్లో మా తర్వాత పెట్టిన పార్టీలు కానివ్వండి, మా ముందు పెట్టిన పార్టీలు కానివ్వండి, నేను ఛాలెంజ్ చేసి చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక ఇంటర్నల్ డెమోక్రసీ మరి ఏ విధంగా అయితే కనుక అబ్రహాం లింకన్ గారు ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని చెప్పారో మరి అదే విధంగా ఒక ఇంటర్నల్ డెమోక్రసీలో జన సైనికుల యొక్క కోరిక మేరకు జన సైనికుల కోసం జన సైనికుల చేత ఎన్నుకోబడే ఒక కమిటీకి అయితే ఉండబోతుంది. దీంట్లో ఈ కమిటీ యొక్క మెయిన్ బాధ్యత ఏంటంటే అప్లికేషన్స్ తీసుకోవడం. ఏ కార్యకర్త అంటే ఏ ఉద్యమి దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మెంబర్షిప్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారండి. సో జనసేన పార్టీ సభ్యత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ కమిటీ వద్దకు రావచ్చు. వారు ఏ స్థాయిలో పనిచేయాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని క్లియర్గా రాసి అబ్జర్వర్కి ఇవ్వచ్చు. సో దీంట్లో ఉన్న వ్యక్తులకు ఎటువంటి కూడా షరతులు ఉండవు. కానీ పూర్తిగా ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీ బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఈ కమిటీ విల్ బి ద ఐఎస్ అండ్ ఈఎస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇచ్చే ప్రతి మాట కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తారు, చూసే ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తారు. సో ఈ విధంగా ఈ కమిటీ కేవలం అభ్యర్థుల్ని తీసుకోవడం వరకు మాత్రమే పరిశీలిస్తుందండి. అనంతరం తీసుకున్న అప్లికేషన్స్ని ప్రతిరోజు కూడా సాయంత్రం ప్రెసిడెంట్ సెంట్రల్ టీం నుంచి ఉన్న 5 వ్యక్తులు దీన్ని డిజిటలైజ్ చేసి ఏ రోజుకి ఆ రోజు సెంట్రల్ ఆఫీస్కి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎవరు అప్లై చేశారనే విధాన్ని డిజిటలైజేషన్ ద్వారా సెంట్రల్ ఆఫీస్కి అందజేస్తారు. అనంతరం ఎవరికి ఏ పోస్ట్ రావాలి అనే విషయం మాత్రం పూర్తిగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డెసిషన్ తీసుకుంటారు. మరి ఏ విధంగా అయితే కనుక ఈ కమిటీలో 28 మందిని కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానాన్ని కల్పించారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పరిశీలించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు మండల స్థాయా, గ్రామ స్థాయా, పార్లమెంట్ స్థాయా అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుని రాబోయే రోజుల్లో వాటిని అనౌన్స్ చేస్తారు. సో కాబట్టి దీంట్లో ఎవరైతే అబ్జర్వర్స్ ఉంటారో వీళ్ళని మేము కోరుకునేది ఏంటంటే, అబ్జర్వింగ్ టీం ఉంటారు వీళ్ళని కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ముందుగా ఒక వెన్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న వెన్యూని సెంట్రల్ ఆఫీస్కి తెలియజేయాలి. మరియు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అప్లికేషన్స్ స్వీకరించాలి. వచ్చిన ఏ ఒక్కరితో కూడా దురుసుగా మాట్లాడకూడదు. స్వలాభాన్ని లేదు నాకు కావాల్సిన వ్యక్తి అనే విషయాన్ని అక్కడ మీరు ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రైట్ ఇవ్వాల్సిన బాధ్యత అబ్జర్వర్స్ టీంకి ఉంటుంది. సో ఇలా తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా జత చేసి సెంట్రల్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే మనకి డే వైజ్ ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తారో మా అభ్యర్థులు ఏంటంటే ఈ అబ్జర్వేషన్ కమిటీ ప్రతిరోజు కూడా లోకల్గా ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయాలి.
ప్రతిరోజు జరుగుతున్న యాక్టివిటీని లోకల్ ప్రెస్ ద్వారా కానివ్వండి, లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కానివ్వండి, జేఎస్పీ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని వాడి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బయటికి తెలియజేయాలి. అదేవిధంగా ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో ఆ వ్యక్తులు ఆ అప్లికేషన్లో ఎటువంటి తప్పులు రాయకుండా అన్ని వాస్తవాలే రాస్తున్నాం అనే ఒక అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళు కంపల్సరీగా ఇచ్చి తీరాలి. దాంతోపాటు ప్రతి అప్లికేషన్లో ఉన్న ప్రతి దాన్ని కూడా వాళ్ళు మనసా వాచా కర్మన పూర్తిగా నిజాన్నే రాయాలి. దాంతోపాటు వాళ్ళు కోరిక అనే ఏం కావాలనేది కోరుకోవడం వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తారనే బాధ్యత మాత్రం ఆ నిర్ణయాన్ని పూర్తిగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. సో కాబట్టి ఈ 5 రోజుల ప్రక్రియని ఎవరైతే ఇన్ఛార్జీలు కానివ్వండి, లేదు మనకి ఎవరైతే ఈ పదవి నాకు కావాలంటున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా వీటి వివరాలను ఫిల్ చేసి ఇవ్వగలిగితే కనుక పూర్తి ఇంటర్నల్ డెమోక్రసీతో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఒక రాజకీయ ప్రక్రియ జరుగుతుందండి. కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఎలా అయితే ఒక రైతు విత్తనాన్ని నాటి ప్రజల ఆకలి తీరుస్తాడో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు జనసేన అనే ఒక విత్తనాన్ని నాటి రేపు దేశం యొక్క ఆకలి కొరతని అంటే నాయకత్వ కొరతని తీర్చే విధంగా యువ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ పద్ధతి ద్వారా తీసుకొస్తున్నారు. సో కాబట్టి ఈ పద్ధతి ద్వారా రేపు రాబోయే రోజుల్లో దేశం సరికొత్త యువ నాయకత్వాన్ని, మహిళా నాయకత్వాన్ని చూడబోతున్నట్టు నేను గర్వంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి రావాలి. ఈ కార్యక్రమం ద్వారా పెట్టే ప్రతి ప్రెస్ మీట్లో కూడా కేవలం ఇది జనసేన పార్టీ స్ట్రెంథన్ చేయడం కోసం పెట్టే కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎటువంటి ఎలక్షన్ సంబంధించిన స్టేట్మెంట్లు కానివ్వండి, పోటీ చేసే విధానాలపైన కానివ్వండి ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. ఇది కేవలం జనసేన పార్టీ యొక్క ఇంటర్నల్గా పార్టీ స్ట్రెంథన్ చేసే ప్రక్రియ మాత్రమే. మేము పోటీ చేసే స్థానాన్ని కోరుకున్నాను, నేను ఇక్కడ పోటీ చేస్తాను, నాకు ఈ కాన్స్టిట్యున్సీ కావాలి, అలాంటి మాటలు ఉండవండి. కేవలం పార్టీ యొక్క ఇంటర్నల్ ఏవైతే మీకు హైరార్కీ ఉంటుందో, పార్టీ స్ట్రక్చర్ ఉంటుందో వాటిని మాత్రమే దీంట్లో ప్రస్తావించాలి, బయటికి మీడియాకి తెలియజేయాలి. సో కాబట్టి కూటమి గురించి కానివ్వండి, ఇతర పార్టీల గురించి కానివ్వండి ఎక్కడ ప్రస్తావన చేయకూడదు. పూర్తిగా మీ యొక్క సొంత బలం ఏంటనేది, మీరు ఎక్కడ పనిచేస్తారనేది మాత్రమే ప్రస్తావించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రక్రియ ద్వారా రేపు భారతదేశం అత్యంత గొప్ప నాయకులను చూడబోతుందని చెప్పని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశం మరింత బలంగా ముందుకు వెళ్ళబోతుందనేది కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక మంచి నాయకత్వం, నేషన్ ఫస్ట్ అని భావించే ఒక నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తయారు చేయబోతున్నారనే విషయాన్ని, ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.